నుంచి కూడా తెలంగాణ హక్కుల రాష్ట్ర సాధన కోసం ఎంతవరకైనా కొట్లాడతాం. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు చేసిన కామెంట్స్ ని విన్నారు, ఏం చెప్తారు దాని గురించి? అసలు మెట్రోకి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే కిషన్ రెడ్డి దగ్గరుండి, అంటే ఆయనే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణకి ఖచ్చితంగా ఆయనే తీసుకురావాలని చెప్పి లింగం యాదవ్ గారు అంటున్నారు. ఆయన సపోర్ట్ లేదు, ఆయన వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. మరి దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ వారందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. ఇప్పుడు ఏదైతే మెట్రో ఫస్ట్ ఫేజ్ ది టేక్ ఓవర్ చేసే క్రమంలో ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం ఏదైతే ఎల్ఎన్టీకి పే చేయాలో దాంట్లో 15,000 కోట్ల రూపాయలు, దగ్గర 15,600 కోట్ల రూపాయలు అది ఏదైతే లోన్ తీసుకొని ఐఆర్ఎఫ్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇదంతా కూడా శాంక్షన్ అయింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ కానీ ఈ ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆ టేక్ ఓవర్ చేసే క్రమంలో కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దాకా డిస్పర్స్ అవ్వలేదు. యాక్చువల్ గా వీళ్ళు కొంచెం ముందు ఇంకా ఫాస్ట్ గా చేసి ఉంటే డెఫినెట్ గా వచ్చేది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా ఐఆర్ఎఫ్స్ నుంచి కానీ, హడ్కో నుంచి కానీ, నాబార్డ్ నుంచి కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ ఈ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటుంటాయి. సో ఇక్కడ ఏదైతే లోన్ తీసుకుంటా ఉన్నారో ఏది టేక్ ఓవర్ చేసే క్రమంలో అది శాంక్షన్ అయిపోయినాక కూడా వీళ్ళు ఇంకా కొన్ని ఫార్మాలిటీస్, టెక్నికల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయలేదు కాబట్టి అది రాలేదు. అది ఇప్పుడు డిస్బర్స్ చేయలేదు. వీళ్ళు తొందరగా చేస్తే డెఫినెట్ గా అమౌంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు తీసుకోవచ్చు, టేక్ ఓవర్ కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి, లేకపోతే బీజేపీ అడ్డుపడుతుందని చెప్పి ఇవన్నీ కూడా అనవసరంగా అసమర్థమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేయాల్సింది చేయకుండా మిగతా వాళ్ళ మీద రుద్దుతా ఉన్నారు. ఇది ఒకటే కాదు, మిగతా విషయాల మీద కూడా. రెండో పాయింట్ ఏంటంటే మెట్రో రెండవ దశకి మొన్ననే రేవంత్ రెడ్డి గారు అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ కలిసి వచ్చారు. ఇక్కడ కూడా 50%, 50% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తా ఉన్నాయి, 50% మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మినిస్టర్ గారు చెప్పారు, ఆమోదం తెలిపారు. సో రెండో దశకి ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. రీసెంట్ గా ఆ డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఆ డిపిఆర్ కూడా ఇంకా దాని పరిశీలనలో ఉంది, ఎక్కడ ఏముంది, ఎట్లా ఉంది అనేది. ఇప్పుడు ఈ మధ్యన చేశారు. అది కూడా ఒకసారి డిపిఆర్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్రూవ్ అయిపోతే డెఫినెట్ గా 50% నిధులు, అంటే ఇన్ని రోజులు పట్టింది వీళ్ళకి డిపిఆర్ ఇవ్వడానికి, 2.5 సంవత్సరాలు పట్టింది. అంతమంది బీఆర్ఎస్ అట్లాగే చేసింది. ఇప్పుడు రెండో దశకి ఇది ఒక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాగే చేసింది. 2.5 సంవత్సరాల తర్వాత డిపిఆర్ రీసెంట్ గా సబ్మిట్ చేశారు. దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, సాఫీగా చేయొచ్చా అని చెప్పి అది ఇదంతా కూడా చూస్తా ఉన్నారు. సో ఇదంతా జరగాలంటే ఒకటి, వీళ్ళు ఫస్ట్ ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాతనే రెండవ దశకి ఆమోదం వస్తుంది, రెండవ దశకి అప్రూవల్ వస్తుంది. అది డెఫినెట్ గా ముందుకెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు చేయాల్సింది వీళ్ళ ఈక్విటీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం ఈక్విటీ కూడా కొంత భరించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎల్ఎన్టీకి ఇచ్చే క్రమంలో. కానీ ఇది కాకుండా అది కాకుండా వీళ్ళు లేట్ చేసుకుంటూ ఇటు ఇక్కడ మా కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారు అడుకుంటారని, ఇంకొకరు అడుకుంటారని ఎవరు చెప్పారని మీకు నాకు అర్థం కావట్లేదు. ఏది పడితే అది, ఏ కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమంలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తారా, బురదేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ తప్పు. ఇవంతా కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్ గా ఇదంతా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే మనం ఏపీలో వైజాగ్ కూడా విశాఖపట్నానికి కూడా మెట్రోకి సంబంధించి ఇప్పటికే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆయన పాత్ర ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. అందుకే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎక్కడ కూడా అడ్డుపడట్లేదు, ఇవ్వాలనే చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు, తర్వాత మన మనోహర్ లాల్ ఖట్టర్ గారు చెప్పారు. మేమే చెప్తున్నాం కదా, వారి ఫేస్బుక్ లో కనపడుతుంది ఎవరెవరు కలుస్తున్నారు, దేనికోసం కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, మొత్తం కూడా క్లియర్ కనపడుతుంది. మేమే చెప్తున్నాం. ఈ రెండో ఫేజ్ కూడా ఆమోదం వచ్చింది. 50% నిధులు ఏది మెట్రో రెండవ దశకు వస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు దాంట్లో ఎవరు కూడా అడ్డంకు లేదు, అడ్డు లేదు. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక కిషన్ రెడ్డి గారితో కేటీఆర్ ఏంది నాకు అర్థం కాదు. ఇదే ఈ మాటలు చెప్పే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి 2023 ఎన్నికల ముందల ఇదే మాటలు చెప్పి వీళ్ళు అధికారంకి వచ్చారు. అధికారంకి వచ్చినాక చుక్కలు కనపడుతున్నాయి వీళ్ళకి, చుక్కలు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలు, అబద్ధాలు, 100 అబద్ధాలు, ఇవన్నీ కూడా చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళు చేయలేని పరిస్థితుల్లో, అసమర్థమైన నాయకత్వంలో, డబ్బు లేని పరిస్థితుల్లో గిలగిల కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు.
కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించలేక ఇక ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏదో ఒకటి మిగతా వాళ్ళ మీద బురద జల్ది గుట్టకాల్చి మీద వేయాలన్న ఆలోచన తప్పితే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొట్ట కూడా లేదు. రెండో పాయింట్, వీళ్ళ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు మిగతా అంశాలు చూస్తే వాటిని అమలు చేయలేని స్థితిలో ఎక్కడ అడుగుతారో మా విలేకరులు, లేకపోతే ప్రజలు ఎక్కడ అడుగుతారో మమ్మల్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతారు అని అందరం భయంతో ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారు. రెండో పాయింట్ కూడా చెప్తాను నేను. రెండో పాయింట్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, సెప్టెంబర్ అక్టోబర్ లోనే ఎక్కడ వస్తాయి. వీళ్ళకు ఒక భయం పట్టుకుంది. 4 కార్పొరేషన్లు చేశారు. 4 కార్పొరేషన్ లో అంతకుముందు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా 48 కార్పొరేటర్లు గెలుచుకున్నాం మేము. ఆ 48 కార్పొరేటర్లు ఇప్పుడు డెఫినెట్ గా 3 కార్పొరేషన్లు మేము సొంతం చేసుకునే అవకాశం మాకుంది. తెలంగాణ ప్రజల అభిమానం అవకాశం ఇస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఉత్తి పరిస్థితులు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ గెలుస్తూ ఉన్న భయంతో వాటి మీద కూడా ఇప్పుడు మెట్రో 2వ దశ అనుమతులు ఇవ్వట్లేదు, ఐఆర్ఎఫ్ నుంచి లోన్ రావట్లేదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవం కనపట్లేదు, వాస్తవం లేదు. అంటే వెంకటరెడ్డి గారు, గుజరాత్ అలాగే గుజరాత్ ప్రాజెక్టులను కూడా మనం చూస్తున్నాం. వాటికి వేగంగా క్లియరెన్స్ ఇస్తున్న కేంద్రం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపిఆర్ పై ఇంకా సాంకేతిక సాకులు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాంకేతిక వీళ్ళు చేయాలండి, వీళ్ళు కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, టెక్నికల్ ఫార్మాలిటీస్ కానీ ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్, లోన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? వీళ్ళు బయట నుంచి ఏమైనా తెస్తున్నారా? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెస్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వందే కాదు కూడా ఇస్తా ఉంది 13,600 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. కానీ వీళ్ళు అన్ని కంప్లీట్ చేయకముందే ముందే మిగతా భారతీయ జనతా పార్టీ బురజల్లడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ముందుకు రండి. ఈపీఆర్ కూడా మొన్న సబ్మిట్ చేశారు, దానికి పరిశీలిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది. ఇది ఒకటే కాదు, యూసీ ట్రిబుల్ ఆర్ నార్త్ ఫేజ్ లో మొత్తం టోటల్ గా భూసేకరణకు మేము డబ్బులు ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా అన్నది. కానీ ఇప్పటిదాకా వాళ్ళు మొదలు పెట్టలేదు, కంప్లీట్ గా చేయలేకపోతా ఉన్నారు. భూసేకరణ దగ్గర 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. వీళ్ళు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు, ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. సో ఇట్లాంటిదే మళ్ళీ అదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేక దాన్ని ముందుకు పోలేక కేంద్ర ప్రభుత్వం మీద మాకు చెప్పేమన్నా వీళ్ళు హామీలు ఇచ్చారా? వీళ్ళు చెప్పించారా హామీలు ఏమన్నా? అయినా కూడా దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి ఈ రోజు హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ చూసినా కూడా పెద్ద రోడ్లు వచ్చినాయంటే కేసీఆర్ తెచ్చిందో, కేవీఆర్ రెడ్డి తెచ్చింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మేము మా కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు దగ్గర ఉండి తీసుకొచ్చి పెట్టించి ఈ తెలంగాణ డెవలప్మెంట్ కానీ, తెలంగాణ సుభిక్షంగా ఉండడానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందే. నేనే బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ మేము హామీలు ఇచ్చినవా మెట్రో గురించి, దయచేసి ఇది హామీల గురించి కాదండి. మెట్రో అనేది తెలంగాణ ప్రజల సమస్య. ఇక్కడ రవాణా వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశం ఏ విధంగా మాట్లాడతారండి? అంటే హామీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మేనిఫెస్టోలో హైదరాబాద్ మేనిఫెస్టో మేము విస్తరించలేదని హామీ ఇవ్వలేదు కాబట్టి మేము చేయమంటారా? మరి చెప్పండి, అదే కిషన్ రెడ్డి గారిని అదే చెప్పండి. ఇవాళ జీ న్యూస్ లో చెప్తున్న బీజేపీ నాయకుడు అదే మరి చెప్పండి. మేము హామీ ఇవ్వలేదు, మా మేనిఫెస్టోలో మేము మెట్రోని ఎక్స్పాండ్ చేయం, కేంద్రం నుంచి నిధులు ఇవ్వం, మాకు ఎలాంటి పట్టింపులు లేవని చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ హామీల గురించి మాట్లాడదాం. మీరేం చేసిరు? ఇవాళ మీ బాధ్యత నెరవేర్చమంటే మీరు హామీల గురించి ఏందండి అది? అంటే మీరు హామీలు ఇస్తేనే చేస్తారా? అంటే ప్రతిది హామీ ఇస్తేనే చేస్తారా? మరి తెలంగాణ ప్రజలకు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మీద హామీ ఇయ్యలే, మీరు ఇయ్యరా? మూసీ రినోవేషన్ మీరు హామీ ఇయ్యలే, మీరు చెయ్యరా? ఏంది మాట్లాడతారండి? ఇది వెంకటరెడ్డి గారు, దిస్ ఇస్ నాట్ అవే కదా. నేను ఏం మాట్లాడతారండి? ఒక నిమిషం ఉండండి. మెట్రో గురించి నేను క్లియర్ గా చెప్పిన. ఏం చెప్పావు మరి? మేము హామీ ఇవ్వలేదంట. ఏం మాట్లాడతామండి? ఐఆర్ఎఫ్సి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థనే లోన్ ఇస్తుంది. మరి ఇక్కడ దాపరికాలు ఏమున్నాయి? ఇక్కడ మేమే ఇస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక్కడ దాపరికాలు అదే ఎన్ఓసి ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అంటున్నాం, అదే ఇవ్వమంటున్నాం కదా. ఇవ్వకపోతేనే కదా సమస్య వచ్చింది. హామీలు ఇచ్చారు హైదరాబాద్ మేము హామీలు ఇచ్చి మేము ఎన్ని హామీలు ఇచ్చినాం, ఏం చేస్తాం? వీఆర్ రెడీ టు డిస్కస్. బరాబర్ హామీలు అమలు చేస్తున్నాం, చేసినందుకు ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చింది. ఏం మాట్లాడతారండి? ఒక్కసారి వర్షం వస్తే మొత్తం గిలగిల కొట్టుకుంటున్నారు, ఒక్కసారి వర్షం వస్తేనే గిలగిల కొట్టుకుంటున్నారు. అంతుల్లో మొన్ననే మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి గారు నా మాట ఎవరు వినట్లేదు. మరి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురా, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ కు డెవలప్మెంట్ కు మీరు కూడా తోడ్పాటు అందించండి. ఏం మాట్లాడతారండి? మీరు నిధులు దేని చేస్తుంటే కాలంలో కట్టలు పెట్టేసి ఆపాలని కుట్రలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు మిత్రమా. అందుకే నేను చెప్తున్నా,
మీరు చేతగాని తన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతా ఉన్నారు తప్పితే ఓకే, ఓకే, ఎక్కడ- ఓకే. అరే కేంద్ర ప్రభుత్వం ఓకే. రాష్ట్రాలు కలిసి ఓకే. పనిచేస్తే మిత్రమని ఇక్కడ తెలియపోతే ఎట్లా? రైట్, లింగం- కేంద్రం లింగం సెంటర్ రెండు షుడ్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్ కదా. స్టేట్ అభివృద్ధి అయితేనే నేషన్ అభివృద్ధి అవుతుంది. అరే మీకు ఎట్లా అండి ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు? నేషన్ అంటే ఎట్లా అభివృద్ధి అవుతుంది? దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? రాష్ట్రాల అభివృద్ధి కాకుంటే దేశం అభివృద్ధి అవుతుందా? చెప్పండి ఎవరన్నా. ఏం మాట్లాడతారండి మీరు? నువ్వు ఇచ్చిన హామీలు Yes, మేము ఇచ్చిన హామీలే, మీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడదామా? మేము బరాబర్ అమలు హామీలు చేసాం. లేకుండా టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. మెట్రోని అదే చెప్తారు కదా, మెట్రో మీరు తప్పించుకోవడం కోసం హామీల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ హామీల గురించి మాట్లాడింది ఎవరండి? మేము చేస్తాం. మేము ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసినో డిబేట్ పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు ఏం చేసినో డిబేట్ పెట్టండి. ఇవాళ మీరు మెట్రోకు అన్యాయం చేస్తున్నారు, దాని గురించి ముందు క్షమాపణ చెప్పి మాట్లాడు. అరే అన్యాయం చేసిన మాట్లాడు. రైట్ అరే, ఏం మాట్లాడతారండి? వెంకటరెడ్డి గారు మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా ఉన్నారండి. వెంకటరెడ్డి గారు మళ్ళీ టైం ఇస్తాను. అరే హామీల గురించి మాట్లాడదాం. మీరేం చేసిరు 12 ఏళ్లుగా, మేమేం చేసినో మాట్లాడదాం. మోసం చేసింది మీరు. తెలంగాణని మోసం చేసిన వ్యక్తులు, పాకిస్తాన్ దోచుడు వచ్చిన దుర్మార్గులు మీరు, తల్లిని చంపి బిడ్డలు బతికించరని మాట్లాడిన బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారండి? దిస్ ఇస్ నాట్ తెలంగాణ అవమానించిన వ్యక్తులు మాట్లాడుతుంటే వెంకటరెడ్డి గారు మళ్ళీ టైం ఇస్తా అండి మీకు. మనతో పాటు మాట్లాడాలి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు. ఎస్ నిఖిల్ రావు గారు.